యూఎస్లో ₹1,00,00,000 సాలరీ వస్తుంటే జాబ్ వదిలేసి బిస్కెట్స్ అమ్ముతావా? మనమైతే ఆ రిస్క్ చేయమనుకో. ఇప్పుడు నేను చెప్పే అహానా గుప్తా ఐఐటి గ్రాడ్యుయేట్, హార్వర్డ్ ఎంబీఏ, యూఎస్లో ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలో జాబ్ చేస్తుంది. ఈ ఇండస్ట్రీలో ఉంది కాబట్టే ఆమె ఒకటి గమనించింది. యుఎస్ లో హెల్తీ స్నాక్స్ అనేవి మంచి ప్రాఫిట్ ని ఇస్తున్నాయి. మరి ఇండియాలో లేబుల్ మాత్రం హెల్తీ అనే ఉంటుంది, కానీ దాంట్లో వాడే పదార్థాలు మాత్రం ఇంకా చాలా చాలా హెల్తీ. అదే ఊరికే అన్నలేండి, అన్హెల్తీ. దాంట్లో పామ్ ఆయిల్, రిఫైన్ షుగర్, ఇంకా ఏం వాడరు చెప్పండి. అవన్నీ తెలుసుకుంటే మనం తినలేం, అది వేరే విషయం. ఆమెకు ఒక ప్రోడక్ట్ లేబుల్ చూసిన వెంటనే మనం హెల్తీ అనుకుంటున్నాం, కానీ ఇది అన్హెల్తీ అని అర్థమైంది. కొన్ని వారాలకి చాలా కన్ఫ్యూజన్ తో, భయంతో వదలాలా వద్దా అని ఫైనల్లీ జాబ్ కి రిజైన్ చేసింది. అండ్ దెన్ 2019లో ఆమె ఓపెన్ సీక్రెట్ అనే ఒక స్టార్ట్ చేసింది. ఆమె తన బ్రాండ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్ గా నో మైదా, నో పామ్ ఆయిల్ అని చెప్పింది. ఫస్ట్ కొన్ని నెలలు అసలు సేల్స్ లేవు, లాసెస్ లో ఉంది. ఆమెలో ఇఫ్ ఆమె తీసుకున్న డెసిషన్ కరెక్టేనా అని డౌట్ స్టార్ట్ అవుతుంది. నౌ ఇండియాలో ట్రెండ్ చేంజ్ అవుతుంది. కస్టమర్స్ ఎక్కువగా హెల్తీ ఫుడ్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆమె తీసుకున్న ఈ డెసిషన్ వల్ల ఆమె ఈ రోజు 100 కోట్ల బ్రాండ్ ని తయారు చేసింది. చూడండి, ఇక్కడ స్టోరీ మనీ గురించి కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు పట్టించుకునే విషయాన్ని మనం చూసి ఆపర్చునిటీగా మలుచుకోవడం. రిస్క్ తీసుకుంటేనే లైఫ్ బెస్ట్, ఆర్ ఎల్స్ ప్యారలల్ గా గడిపేయాలి.